యువరాజ్ సింగ్ అనేసరికి నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే అతను ఆడిన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిండు ఆస్ట్రేలియా మీద. మేఘ్రాత్, బ్రైట్లీ లాంటి బౌలర్లు ఉన్న టీం పైన 70 రన్లు కొట్టిండు. అందులో ఆ మ్యాచ్ లో సచిన్, గంగూలీ కూడా ఫెయిల్ అవుతాడు, కానీ యువరాజ్ సింగ్ మస్తు ఆడింది అనిపించింది. తర్వాత ఒక రన్అట్ చేస్తాడు అదే మ్యాచ్ లో మైకేల్ బేవన్నో, స్టీవానో, మార్క్వానో, అదే హైలైట్ రన్అట్. దాని తర్వాత గుర్తుకొచ్చేది మరొక ఛాంపియన్స్ ట్రోఫీలా సౌత్ ఆఫ్రికా తోటి మ్యాచ్ లా కరెక్ట్ టైంలా జాంటీ రోడ్స్ క్యాచ్ ను, జాక్వెస్ కల్లిస్ క్యాచ్ ఒకటి పడతాడు చూడు. అట్లనే ఇంకో అదే మ్యాచ్ అనుకుంటా గ్రేన్ స్మిత్ కూడా హైలైట్ క్యాచ్ పడతాడు, ఏళ్లతోటి 2 ఏళ్లతోటి పడతాడు. అప్పటి నుంచి అరే ఏం ఫీల్డర్ అంటే యువరాజ్ సింగ్ కూడా అనిపించేలాగా అనిపించేది. తర్వాత పాకిస్తాన్ మీద టెస్టులో 150 రన్లు ఏమో చేసిండు. తర్వాత నార్త్ వెస్ట్ సిరీస్ అదే మన సౌరవ్ గంగూలీ షెట్టిఫి సెలబ్రేషన్ చేస్తూ చూడు, ఆ మ్యాచ్ లో మహమ్మద్ కైఫ్ తోటి ఒక ఇన్నింగ్స్ ఆడిందంటే యువరాజ్ సింగే. తర్వాత 2007 T20 వరల్డ్ కప్ లో 6 బాలకు 6 సిక్స్లు కొట్టిందంటే అది ఫ్లింట్ ఆఫ్ తిట్టిండని స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో కొట్టినట్టు హైలైట్. స్టూవర్ట్ బ్రాడ్ అంటే అప్పుడు యువకుడేమో గాని తర్వాత అతను సిక్స్లు కొట్టడం ద్వారానే టెస్టులో హైయెస్ట్ వికెట్ టేకర్ 600-700 వికెట్లు తీసిండు స్టూవర్ట్ బ్రాడ్. అంటే అతని బౌలింగ్ నే 6 బాలకు 6 సిక్స్లు లైన్ గా కొట్టినంటే ఎంత గ్రేట్ యువరాజ్ సింగ్. అదే విధంగా వరల్డ్ కప్ లో 2011 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కూడా అతనే బాగా ఆడిండు. ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా మస్తు ఆడిండు. అదేవిధంగా 2011 వరల్డ్ కప్ లో ఇటు బౌలింగ్ లా అటు బ్యాటింగ్ లా ఆల్రౌండ్ ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకుండు. అదే కాదు ఆ వరల్డ్ కప్ ఆడేటప్పుడు కూడా అతను క్యాన్సర్ అనే వ్యాధి రావడం, అదే విధంగా అక్కడ గ్రౌండ్ లో కక్కుతూ కూడా సెంచరీలు చేయడం, అదే విధంగా ఏమంటారు తర్వాత క్యాన్సర్ నే జయించి మరో జన్మిస్తూ ఉండడం. మరొకసారి అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ కి కూడా కోచింగ్ ఇవ్వడం, అలా ఎంతో మందిని తయారు చేయడం కూడా యువరాజ్ సింగ్ గొప్పతనం అని చెప్పొచ్చు. అలాంటి యువరాజ్ సింగ్ కి నా తరపున బర్త్డే విషెస్, హ్యాపీ బర్త్డే టు యూ యువరాజ్ సింగ్. అదేవిధంగా ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పుట్టినరోజు. రజనీకాంత్ సార్ అంటే ప్రపంచం మొత్తం తెలుసు. మరి కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ సార్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ రజనీకాంత్ సార్ అండ్ యువరాజ్ సింగ్ సార్. థ్యాంక్ యూ.